ఫలదీపిక భావ విచారణ 9 దుస్థానే సుఖపే శజన్యపి సతాం యోగే క్షణైర్వర్జితే పాపాంతస్థితిమత్య సద్గ్రహయుతే దృష్టే జాన్యామృతి అంటూ నిన్న మనం దాని మీద వివరణ అంతా చెప్పుకుంటూ వచ్చాం. మాతృస్థానం చూసేటప్పుడు చంద్రుణ్ణి చతుర్థ స్థానాన్ని రెండింటినీ కూడా ఈయన అన్వయం చేసుకుంటూ వచ్చారు అనే విషయం మీద చెప్పుకుంటూ వచ్చాం. అలాగే లగ్నేషే సుఖగేథవా సుఖపతౌ లగ్నే లయోరీక్షణే యోగే వా శరీరస్థదా యది కరోత్యాంత్యాంతమాతుః క్రియాం. ఇక్కడ లగ్నాధిపతి చతుర్థంలో అంటే లగ్నేషే సుఖగే అథవా అంటే లగ్నాధిపతి సుఖస్థానంలో ఉన్నప్పటికీ లగ్నేశ సుఖగే సుఖస్థానంలో ఉన్నప్పటికీ అథవా అట్లా కాకపోతే సుఖపతౌ అంటే చతుర్థాధిపతి లగ్నే లయోరీక్షణే లగ్నం ఉంది. మరి చంద్రుడు ఈ గ్రహాలను కనుక వీక్షిస్తూ ఉంటాయి అంటే లగ్నాధిపతి చతుర్థంలో ఉన్న చతుర్థాధిపతి లగ్నంలో ఉన్న అథవా అనే పదం వాడాడు కాబట్టి ఇక్కడ అది కానీ ఇది కానీ అని తీసుకోవచ్చు. ఒకవేళ రెండు ఆప్షన్స్ కుదరచ్చు, లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నా చతుర్థాధిపతి లగ్నంలో ఉన్నా. ఏమండి ఒక్కొక్కసారి ధనులగ్నం అవుతుంది అనేసరికి అవును కరెక్టే, ధనులగ్నం అవుతుంది, గురువు అవుతాడు. లగ్నానికి చతుర్థానికి రెండింటికి కూడా ఆయన అవుతాడు. అప్పుడు ఆయన లగ్నంలోనే ఉండాలి లేకపోతే చతుర్థ స్థానంలోనే ఉండాలి. ఒకవేళ మిథునం అయింది, లగ్నాధిపతి చతుర్థాధిపతి ఆయన అయ్యాడు, అప్పుడు ఆయన లగ్నంలోనే ఉండాలి చతుర్థంలోనే ఉండాలి. ఇట్లాంటి ఆప్షన్ ఒకటి సెట్ అయ్యి యోగేవ ఒకవేళ యోగం చేత శశినస్తదా యది కరోత్యాంత్యాస్యమాతుః క్రియాం. ఒకవేళ చంద్రుడు కనుక ఈ గ్రహాలను కనుక వీక్షిస్తే మాతృ యొక్క తల్లి యొక్క అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది అన్నాడు. అంటే ఆ లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నప్పటికీ చతుర్థాధిపతి లగ్నంలో ఉన్నప్పటికీ వాళ్ళని చంద్రుడు చూస్తూ ఉంటే ఆ సమయంలో దానికి సంబంధించిన గ్రహాలు ఎప్పుడు అవుతుంది అట్లా ఉంటే కనుక మాతృకి అంత్యక్రియలు జరుగుతాయి అంటే తల్లి మరణిస్తుందని చెప్పాడు, బాగానే ఉంది. కానీ అది ఎప్పుడు పుట్టినవాడికి వెంటనే జాతకం ఇట్లా యోగం ఉంది కాబట్టి ఈ తల్లి చనిపోతుంది అంటే ఎప్పుడు చనిపోతుందని, ఇక పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు చచ్చిపోతుందని చూస్తూ కూర్చోవాల్సి వస్తుంది. అది కాదు జరగాల్సింది. ఇక్కడ ఆ సంబంధమైనటువంటి గ్రహాల యొక్క దశలు అంతర్దశలు వచ్చినప్పుడు సిగ్నిఫికేటర్స్ అంటే ఇవే సిగ్నిఫికేటర్స్ అని చెప్పి కేపీలో పీకేసుకుంటూ ఉంటారు. ఆయన కేపీ గారు దాన్ని ఒక చాలా గొప్పదైనటువంటి ఆలోచన ధోరణితో సెట్ చేశాడు దాన్ని మొత్తాన్ని కూడా. ఎలా సెట్ చేశాడు అంటే ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా బుర్ర పని చేసినా పని చేయకుండా ఏ టైంలో సరే ఇట్లా చూడగానే ఇప్పుడు ఏంటో నడుస్తుంది, రాహులో శుక్రుడు నడుస్తుందా, ఈ రాహు ఏ భావాలు సిగ్నిఫికేషన్ చేస్తున్నాడు, శుక్రుడు ఏ భావాలు సిగ్నిఫికేషన్ చేస్తున్నాడు అని చెప్పేసి చూస్తే ఆ భావకారకత్వాలు మీ మైండ్లో ఉంటే ఎస్ ఇప్పుడు ఈ టైంలో రాహు ఈ భావాలతో సంబంధం కలిగి ఉన్నాడు, శుక్రుడు ఈ భావాలతో సంబంధం కలిగి ఉన్నాడు, ఈ సిగ్నిఫై చేస్తున్నాడు ఆ భావాలని. కాబట్టి వీటిల్లో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తాడు. వెంటనే అడిషనల్గా మనం వెంటనే కారకత్వాలు చూసుకుంటాం, అయిపోయింది, రిజల్ట్ చెప్పేయచ్చు. ఆ భావాలకి ఆ కారకత్వాలకు సంబంధించినటువంటి ఫలితాలు చెప్పవచ్చు. నేను అందుకోసమే పరాశర లైట్లో మన పరాశర విధానంలో కూడా సిగ్నిఫికేటర్స్ రాయాలి, ఆ టేబుల్ రాయండి. మీరు జాతక చక్రాలు రాశి నవాంశ ఆరుఢ శ్రీపతి భావం తర్వాత హోర ద్రేకాణ సప్తాంశ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ ఇవన్నీ ఎన్ని రాసినా గ్రహం యొక్క వెయిటేజ్ కోసం తీసుకొస్తున్నారు. కానీ ఈ గ్రహం అసలు ఏ భావాలను సిగ్నిఫై చేస్తుంది అని చూడాలి. ఆ భావాలను సిగ్నిఫై చేసేదాన్ని మీరు క్యాచ్ చేయాలి సింపుల్గా, అప్పుడు వస్తుంది. అలాగే ఇక్కడ లగ్నాధిపతి చతుర్థంలో ఉన్న అథవా అలా కాకపోయినా చతుర్థాధిపతి లగ్నంలో ఉన్న ఆ గ్రహాలని చంద్రుడు కనుక చూస్తూ ఉంటే ఆ సమయంలో తల్లికి అంత్యక్రియలు జరుగుతాయి అన్నాడు. అంటే ఆ చంద్రుడు యొక్క దశ అయి ఉండొచ్చు, లగ్నాధిపతి అంతర్దశ లేదా చతుర్థాధిపతి అంతర్దశ అయి ఉండాలి. ఒకవేళ లగ్నాధిపతి దశ అయి ఉండొచ్చు, చంద్రుడు యొక్క అంతర్దశ, చతుర్థాధిపతి దశ అయి ఉండొచ్చు, చంద్రుడు యొక్క అంతర్దశ. ఆ సందర్భాల్లో మాత్రమే ఈ తల్లికి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది, అంటే తల్లి మరణించే అవకాశం అని చెప్పాలి. అయితే ఈ కండిషన్ కూడా ఎప్పుడు ప్రతిసారి లగ్నాధిపతి యొక్క దశలో చంద్రుడు యొక్క అంతర్దశ, లేకపోతే చంద్రుడు యొక్క దశలో లగ్నాధిపతి యొక్క అంతర్దశ మార్గం రాదు. ఎప్పుడు వస్తుంది అంటే లగ్నాధిపతి చతుర్థంలో ఉండాలి, లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు చంద్రుడు చూస్తూ ఉండాలి. ఆ సందర్భాన్ని మాత్రం మనం ఎట్లా అన్వయం చేయాలి. లేదా చతుర్థాధిపతి లగ్నంలో ఉండాలి, అప్పుడు ఆ గ్రహాన్ని చంద్రుడు చూస్తూ ఉండాలి. చేస్తున్నప్పుడు యోగేవ శశినస్తదాయది ఆ సందర్భంలో మాత్రమే తల్లికి మార్గాన్ని మనం చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకుని లగ్నాధిపతి చతుర్థాధిపతి శత్రు నీచలు ఎందున్న దుస్థానాల్లో ఉన్న అంటే షష్టాశ్రఫాల్లో ఉన్న మరి వారి ఆధిపత్య గృహాలచే దుస్థానాలు తీసుకోవాలి. ఈ రెండు గ్రహాలకు ఏదైనా సంబంధాలు కనుక ఉంటే
ఆ సమయంలో కూడా తల్లికి మార్గం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు వచ్చాడు అన్యోన్యం అంటే ఈ లగ్నాధిపతి చతుర్థాధిపతిగా విశేషాలు మాట్లాడుకుంటూ వచ్చాడు కదండి. ఇక్కడ అన్యోన్యం అన్నప్పుడు ఎవరయ్యా అన్యోన్యం, ఏ గ్రహాలతో అన్యోన్యం అంటే నువ్వు వేరే వేరే గ్రహాలు తీసుకొస్తాను కుదరదు, లగ్నాధిపతి చతుర్థాధిపతిని తీసుకురావాలి. అన్యోన్యం యదుశత్రునీచ భవనే షష్ఠాష్టమే తయో మాతుర్నోపకరోతి నాశ సమయే బంధుస్త్వయోర్వానచేత్. ఇక్కడ ఆ లగ్నాధిపతి కానీ చతుర్థాధిపతి కానీ యది శత్రు నీచ భవనే శత్రుస్థానంలో కానీ నీచ స్థానంలో కానీ ఉన్న షష్టామేవ తయోహో మరి ఆ షష్టాష్టరి స్థానాలైనటువంటి దుస్థానాల్లో ఉన్న మరి అప్పుడు ఆ సమయంలో వాళ్ళకి ఈ యొక్క తల్లి యొక్క మార్గాన్ని మనం సూచిస్తూ ఈ యొక్క భావాన్ని చతుర్థ భావాన్ని మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. మాతృభావోక్త వదాచ్యం పితృభావ సుతాదిషు భావకారక భావేష లగ్నేశ్వరైర్వదేత్. మాతృ విషయంలో బయలుదేరినటువంటి విషయాలు చతుర్థం తెలిపిన రీతిగానే పితృ విషయానికి అట్లా చెప్పాలి, సోదర విషయానికి అట్లా చెప్పాలి, కుమారుల విషయానికి కూడా అట్లా చెప్పాలి. మరి వారి భావాలని ఆ కారకుతులు అంటే కారక భావేశ్వరం. ఇందాక లగ్నాధిపతి చతుర్థాధిపతి అన్నాం. మీరు గమనించుకోండి, ఆ మంత్రేశ్వరుడు యొక్క ఫలదీపు చదివితే మన మైండ్ సెట్ చాలా యాక్యురేట్గా సూక్ష్మంగా వెళ్ళిపోతుంది మనకు కూడా. ఎందుకు వెళ్ళిపోతుందంటే ఇక్కడ చూసారా చాలా చక్కటి పదం వాడాడు ఇక్కడ. అరే అబ్బాయి, మాతృస్థానానికి ఇందాక పైన మనం తల్లి మార్గం గురించి చెప్పాం కదా, నువ్వు ఏ విధంగా అయితే తల్లి మార్గాన్ని చెప్పావో అలాగే మరి పితృభ్రాతృ సుతాదిషు అదే రీతిగా మాతృభావ ఉక్త వద్వాచం వత్ వాచం మాతృభావ ఉక్త వత్ వాచం మాతృభావోక్త వద్వాచం పితృభాతృ సుతాదిషు అన్నాడు. ఆ పితృస్థానానికి ఎట్లా చూడాలరా అన్నాడు. అయితే ఇక్కడ ఏమని చెప్పాడు మళ్ళీ ఇంకో మాట, భావకారక భావేష లగ్నేశ్వరైర్వదేత్ వదేత్. నువ్వు ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుని చెప్పకు, మళ్ళీ ఆ లగ్నాధిపతిని పట్టుకో. నవమస్థానం పితృస్థానం కదా, లగ్నాధిపతికి నవమాధిపతికి పరివర్తన. కానీ కారకుడు ఎవరు ఇక్కడ? రవి అన్నాడు. నవమస్థానంలో నవమంత పదైకంచ సుకృతం గురుభాగ్యకం వల్లి వేసావు, కానీ దీన్ని ఇక్కడ అన్వయం చేసుకొచ్చేప్పుడు నువ్వు తండ్రి గురించి చెప్తున్నావు. కేవలం అక్కడ రవిని మాత్రం పట్టుకో, పితృకారకుడు కాబట్టి. ఆ నవమస్థానం పట్టుకున్నావు, పుణ్యస్థానం, పుణ్యకారకుడుగా గురువుని పట్టుకో. అంతేగాని ఎట్లా పడితే ఎట్లా వెళ్తా అంటే కుదరదు మళ్ళీ. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు, భావకారక భావేష లగ్నేశ్వరై వదేత్ అనేటువంటి అంశానికి వచ్చేసరికి రే బాబు ఆ భావకారకుడు ఎవరినో కూడా చూసుకో అన్నాడు. ఇక్కడ పితృ విషయం చెప్పేటప్పుడు 1వ అధిపతికి 9వ అధిపతికి పరివర్తన కాదు, 1వ స్థానాధిపతి 9లో ఉన్న 9వ స్థానాధిపతి 1లో ఉన్న అప్పుడు రవి కనుక వాళ్ళని చూస్తున్నా, లేదా పైన చెప్పాడే అన్యోన్యం యది శత్రు నీచ భవనే షష్టామేవయోహో అన్నాడే, అలాగా అదే సూత్రాన్ని అప్లై చేసి ఈ 1వ అధిపతి నవమాధిపతికి ముడిపెట్టి చూడరా అబ్బాయి. చూసి ఆ రవి దశలో లగ్నాధిపతి అంతర్దశ, లేదా రవి దశలో నవమాధిపతి అంతర్దశ, లేదా లగ్నాధిపతి దశలో రవి అంతర్దశ, నవమాధిపతి యొక్క అంతర్దశలో రవి అంతర్దశ వచ్చినప్పుడు ఇక్కడ తండ్రి మరణం చెప్పాలి. అదే రీతిగా భ్రాతృ 3వ స్థానంతో చెప్పాలి. భ్రాతృకారకుడు కుజుడు, ఆయనతో కలిపి చెప్పాలి. తర్వాత సుతాదిషు, సుత అంటే సంతానం పుట్టుతోంది పోతోంది అనే విషయానికి వచ్చేసరికి లగ్నాధిపతికి పంచమాధిపతికి పరివర్తన. పుత్రకారకుడు భావకారక భావేష లగ్నేశ్వరై వదేత్ అన్నాడు కదా, అక్కడ భావకారకుడుగా పుత్రకారకుడుగా గురువుని తీసుకుని గురువు చూస్తున్నాడు కాబట్టి అనే అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ గురువు యొక్క వీక్షణను దృష్టిలో పెట్టుకుని దాని మీద బేసై నువ్వు చెప్పాల్సింది ఏంటంటే సంతాన నష్టాన్ని చెప్పాలి. ఈ విధంగా మొత్తం అంతా మాతృస్థానం, పితృస్థానం, భ్రాతృస్థానం, సుతస్థానాలతో ఈ అంశాన్ని పరివర్తన చేసుకుంటూ వచ్చాడు. ఇది బాగా గమనించుకోండి. ఇందులో ఫలదీపికలో 16వ అధ్యాయంలో 11, 12 శ్లోకాల్లో ఉన్నటువంటి అంశం ఇవంతా కూడా. సుస్థౌ సుఖేష భృగుజౌ తనుబంధుయుక్త వాందోళికాం జనపతేశ్వరధాం వివత్తః స్వర్ణాద్యవర్గ మణిభూషణ భట్టశయ్య కామోపక భోగకరణాది చ గోగజశ్వాన్. చతుర్థాధిపతి శుక్రుడు లగ్నమందు కానీ చతుర్థ భావందు కానీ శుభయుతులే ఉన్న ఛత్ర చామరాది ఆందోళనాది లాంఛనయుత వాహనారుడు రాజు ప్రభువు మరియు ఐశ్వర్యం స్వర్ణభూషణ శయ్య శృంగార సౌఖ్యవంతుడు గయాశ్వ సంపత్తుడు అవుతాడు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాడు. ఇక్కడ ఏదైనా ఒక జాతకం చూడగానే ఇతడు భోగభాగ్యాలు అనుభవిస్తాడయ్యా, ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడయ్యా,
సుఖయోగాలు అనుభవిస్తాడు అని అంశాలు చెప్పుకుంటూ వెళ్ళాలి. ఈయన రాజు ప్రభు అన్నాడు సరే, వాళ్ళు రాజులు ప్రభువులు లేరు కాబట్టి అన్వయం చేయకూడదు. కానీ ఆ రాజుగారు ఎంత వైభోగం అనుభవించాడో అంత వైభోగాన్ని ఇతను అనుభవిస్తాడు అని చెప్పాలి. అది మరి అట్లాంటి విషయాలు చెప్పాల్సినప్పుడు ఎవరిని ఆసరా చేసుకుని చెప్పాలి అంటే ఇక్కడ సుస్థౌ సుఖేష భృగుజౌ తనుబంధయుక్త వాందోళికాం జనపదేశ్వరధాం వివత్త అన్నాడు. సుఖేష భృగుజ ఏంటంటే వీడు సుఖంగా అన్నీ ఎంజాయ్ చేయాలి. వాహనాలు ఎంజాయ్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ ఇల్లు వాకిళ్ళు ఎంజాయ్ చేయాలి, తర్వాత మళ్ళీ నౌకర్లను ఎంజాయ్ చేయాలి. అంటే వాళ్ళ దగ్గర పని వాళ్ళని పెట్టుకుని అన్ని కార్యక్రమాలకి కూడా పని వాళ్ళ చేత పనులు చేసుకుంటూ తను ఉండాలి. చక్కగా భోజన వసతులు ఏర్పాటు చేసుకోవాలి, మంచి గృహం ఎంజాయ్ చేయాలి. వీటికంటే కూడా మరి చతుర్థం హిబుకం వేష్మ బంధురబ్ధే సుఖం జలం అన్నాం కదా. అంటే ఇక్కడ చతుర్థ స్థానం యొక్క ప్రభావంతో మనం ఇవన్నీ కూడా సుఖంగా ఉండేటువంటి లక్షణాలు చెప్తాం కదా. అలాగే సుఖకారకుడు శుక్రుడు భృగుజవు అన్నాడు. కాబట్టి ఇక్కడ చతుర్థ స్థానానికి శుక్రుడికి కూడా ముడిపెట్టి వీళ్ళిద్దరూ కనుక బాగా యోగ్యంగా ఉన్నారు అంటే కనుక ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసే యోగం వస్తుంది అనేటువంటి అంశాన్ని చెప్పుకుని వచ్చాడు. చతుర్థ దుస్థానంలో ఉన్న రవికుజులతో కలిసిన చతుర్థంలో రవికుజులు ఉన్న ఈ జాతకుడు మరి అతను యొక్క గృహం ఎప్పుడైనా అగ్నిదగ్ధ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. రాహు శని చతుర్థాత్మతో కలిస్తే అతను ఎప్పుడు కూడా జీర్ణమైనటువంటి వస్త్రాలు ధరించడం, జీర్ణమైన గృహాల్లో ఉండడం, మరి ఇవన్నీ చెప్పుకుంటుంది. అయితే ఇక్కడ జీర్ణమైన వస్త్రాలు అనేది ఇతను మంత్రేశ్వరుడు చెప్పలేదు. కానీ ఇతర గ్రంథకర్తలందరూ కూడా ఈ చతుర్థ స్థానాధిపతికి కానీ చతుర్థ స్థానానికి కానీ రాహుశనుల యొక్క సంయోగం కనుక ఏర్పడితే స్థితియుత వీక్షణలు ఇవ్వబట్టినా కానీ వాళ్ళు జీర్ణ వస్త్రాలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. అంటే ఉంటాయి, బట్టలు ఉంటాయి కానీ కట్టడు, ఏదో మురికి గూడలు కట్టుకుని తిరిగేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. చతుర్థాధిపతి శత్రుగృహంతో కలిసి అప్పుడు ఈ జనరల్గా మనం ఎవరైనా డైరీ ఫార్మ్లు పెట్టుకుంటాం, లేకపోతే పశువులు పక్షులు కోళ్ళు వీటన్నిటిని పెంచుకుంటాం అని వచ్చారనుకోండి, ఆ చతుర్థ స్థానం చూసి ఆ చతుర్థ స్థాన అధిపతి కనుక శత్రుగ్రహాలతో ఉన్న, చతుర్థ స్థానంలో పాపగ్రహాలు చేరిన, చతుర్థ స్థానాధిపతి పాపగ్రహాలతో చేరిన అప్పుడు అతని యొక్క పరేర్హృతం గోక్షితి వాహనాఢ్యం అని చెప్పాలి. రే బాబు నీకు కలిసి రాదురా నాయన అని చెప్పారు. ఎందుకంటే ఆ జంతువులు ఎప్పుడు పడితే అప్పుడు అపహరణకు గురవుతూ ఉంటాయి. ఈ అపహరణకు గురవుతాయని చెప్పి ఒక విషయం చెప్పాడు ఈయన. కానీ ఆ సందర్భాన్ని మనం ఎట్లా అన్వయం చేయొచ్చంటే, నువ్వు కనుక ఇవి పెట్టుకుంటే ఈ పశువులు పక్షులు జంతువులు ఇవన్నీ కూడా నీకు సరిగా అవి ఫీడింగ్ నువ్వు ఇవ్వలేకపోవడము, లేకపోతే అవి నీకు కావాల్సిన ప్రొడక్షన్ ఇవ్వలేకపోవడం జరుగుతూ ఉంటాయని చెప్పాలి. అలాగే వాహన స్థానం కూడా అయింది కదా ఇది. ఇవాళ రోజున ఈయన ఈ గ్రంథం రాసే టైంకి మనకి ఈ బళ్ళు అద్దెకి ఇవ్వడాలు, కార్లు, ట్రావెల్స్ ఇవేం లేవు కాబట్టి దాన్ని ఈయన చెప్పలేదు. కానీ వాహన స్థానం అదైంది కాబట్టి ఇది కూడా మనం అన్వయం చేయాలి. అందుకోసమే మనకి బృహత్ సంహితలోనో బృహత్ జాతకంలోనో కాలంలో వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకుని గ్రహాలు, గ్రహయుతులు, గ్రహగతులని చెప్పిన ఫలితాలని ఆ కాలానికి తగ్గట్టుగా సమన్వయం చేసుకుంటూ వెళ్ళి చెప్పమంటాడు. అందుకోసమే సిద్ధాంతి అనేవాడికి నిత్యం శోధన అవసరం, నిత్య విద్యార్థిగా ఉండాలి. జ్యోతిషం చదువుకుంటున్నాం అంటే ఏదో ముతక భాషలో పాతకాలం మాటలు చెప్తారంటే కుదరదు. వాళ్ళ కాలం మారింది. విద్యని మనం చెప్పాలి ఏ విద్య చదువుతాడని. ఆ విద్యకు తగ్గట్టుగా గ్రహాలని అన్వయం చేయడానికి వెళ్ళాలి. వెళ్తేనే మనం ఈ శాస్త్రాన్ని ఖచ్చితంగా మనం చెప్పగలుగుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగా ఇప్పుడు ఈ ట్రావెల్స్ ఎవరైనా పెట్టుకుంటాం అని వచ్చారనుకోండి, ట్రావెల్స్ పెట్టుకుంటాం వస్తే చతుర్థ స్థానం కనుక బాగాలేదు అంటే, వాహనకారకుడైనటువంటి శుక్రుడు బాగాలేదు అంటే కనుక నాన్న నువ్వు శుక్రుడు బాగాలేదురా, చతుర్థ స్థానం బాగాలేదు, వాహనాల మీద నువ్వు సంపాదించేది ఉండదు, నీ వాహనాలు తరచుగా రిపేర్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు దీంతోపాటు ఆ శనో రాహో కలిశారనుకోండి, నీ వాహనాలు నీ వర్కర్స్ మోసం చేసే అవకాశం వస్తుంది. ఆ మోసం ఏదైనా అవ్వచ్చు. కాబట్టి నువ్వు వాహనాల జోలికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అనే అంశాన్ని మనం ప్రస్తావన చేయాలి. దానికి తగ్గట్టుగా మనం ఈ మాటలన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇట్లాంటి విషయాలనే కొన్నిటిని చెప్పుకుంటూ ఏం చేస్తాడు, సర్వార్థ చింతామణిలో కళత్రకారకే క్షేత్రే తదేశే వా కళత్రకే తదేశయో స్తదా మైత్ర్యాం కళత్రా క్షేత్ర మాదిశేత్. శుక్రుడు చతుర్థంలో ఉండి, చతుర్థాధిపతి కళత్ర స్థానంలో ఉండి, మరియు చతుర్థాధిపతికి సప్తమాధిపతికి మిత్రత్వం ఉంటే కనుక భార్య మూలకంగా ఆస్తి వస్తుందా అని చెప్పాడు. అంటే ఇక్కడ సుఖం అనుభవించాలి. సుఖం అనుభవించడానికి కారణమైనటువంటి వస్తువు ఏమిటి అంటే ఇక్కడ శుక్రుడు కళత్రకారకుడు, కళత్ర స్థానం 7వ స్థానం, ఈ వీళ్ళతో సంబంధ బాంధవ్యాలతో ఆయన ఆ అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చాడు. అలాగే క్షేత్రాధిపే పంచమస్థే గోపురాంశాది సంయుతే మృగాంశాది గతే వాపి బహుక్షేత్ర సమన్విత. చతుర్థాధిపతి పంచమం,
గోపురాంశాలేక మృదంశలందు జాతకుడు బహుక్షేత్రవంతుడు భూస్వామి అవుతాడు. క్షేత్రస్థానే సుఖైర్యుక్తే తదీశ శుభసంయుతే తత్కారకే తథా ప్రాప్తే బహుక్షేత్రధనైర్యుత. చతుర్థభావం శుభగ్రహాలతో ఉండి తదపతి కూడా శుభగ్రహాలతో కూడుకుని కారకుడు కుజుడు అంటే భూకారకుడు, భూమికి సంబంధించిన కారకుడు కుజుడు శుభగ్రహ సంబంధంతో కనుక ఉంటే అతను విలువైన ఆస్తులు సంపాదించే అవకాశం ఉంది. తృతీయే సౌమ్య సంయుక్తే గృహేషే స్వబలనానుతే తదీశే బల సంపూర్ణే హార్మ్య ప్రకాశమిడతాం. తృతీయ భావంలో శుభగ్రహాల నుండి చతుర్థాధిపతి బలవంతుడై, అలాగే తృతీయాధిపతి బలవంతుడై జాతకుడు అంతస్తులతో తొలగే అవకాశం వస్తుంది. రాహువు సుఖే పాపదృశ సమేతే బహుర్విశుద్ధస్వస్తి తత్ర భాతి అంతర్గతం తత్కపటం వదంతి పాపాధికత్వం. సుఖరాశియుక్తే రాహు చతుర్థంలో పాపులతో ఉండి పాపగ్రహ దృష్టి పొంది అటు జాతకుడు పైకి అమాయకంగా ఉన్న లోపల కపటంగా ఉంటాడు, గోముఖ వ్యాఘ్రంగా ఉంటాడని చెప్పేసి ఉంచాడు. చతుర్థ స్థానంలో రాహువే కాదు, ఈ రాహుతో చాలా రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కూడా మనిషి యొక్క మానసిక వ్యవస్థను కనుక పరిశ్రమ చేసుకుంటూ వెళ్ళాలంటే లగ్న రాహు మానసిక వ్యవస్థని సరిగ్గా ఉంచలేడు. తర్వాత కర్మస్థాన రాహు కూడా మానసిక వ్యవస్థని సరిగ్గా ఉంచలేడు. అయితే ఈ కర్మస్థాన సంబంధంగా జాతక వారజాతం చెప్పినప్పుడు కొన్ని అంశాలు మనం చెప్పుకున్నాం. కేపీ గారి విద్యా వ్యాసంగం అంతా కూడా నేను శోధన వచ్చినప్పుడు వాళ్ళ కోర్సు జ్యోతిష విశారద కోర్సు చేశాను. సుమారుగా 2000 సంవత్సరం ఆ ప్రాంతాల్లో 25 ఏళ్ళైంది. అది అంత విశదీకరించి ముందుకు వెళ్ళడంలో వ్యాప్తి పొందడంలో గల ఆంతర్యాన్ని శోధన చేసుకుంటూ వెళ్తే నాకు ఎదురైనటువంటి అంశాలు చాలా విశేషంగా ఉన్నాయండి. నేను పొందినటువంటి అనుభూతి కూడా చాలా గొప్పదైన అనుభూతి. ఆయన స్టార్ లార్డ్ మీద కొంత చెప్పుకుంటూ వచ్చి సబ్ లార్డ్ మీదకి వెళ్ళి తర్వాత సిగ్నిఫికేటర్స్లో తీసుకెళ్ళి జ్యోతిషాన్ని సింపుల్గా చెప్పే విధానాలతో యాక్యురేట్గా వెళ్ళేందుకు మన మైండ్ సెట్ డివియేట్ అవ్వకుండా ఒక చక్కటి ధోరణితో మనం విశ్లేషణాత్మకమైనటువంటి బుద్ధిని ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఆయన ఆ టెక్నిక్స్ అన్నీ కూడా సరే దాంట్లో మంత్రేశ్వరుడు యొక్క ఫలదీపుని ఎక్కువగా వాడుకుంటూ వచ్చారు. నేను ఏం చేశానంటే ఈ మంత్రేశ్వరుడు ఫలదీపుని పెట్టుకుంటూ వచ్చారు కదా అని దీన్ని ఆధారం చేసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రాశి చక్రం మీద ఉన్న గ్రహాలకి ఆ రాశి గ్రహాలని సిగ్నిఫికేషన్స్ని తీసుకెళ్ళిపోయారు కదా. స్టార్ లార్డ్ మీదకి నేను వర్కౌట్ చేసుకుని వచ్చాను. స్టార్ లార్డ్ మీద వర్కౌట్ చేసుకొచ్చి ఈ యొక్క కారకత్వాలు, ఈ నేచరు, దీని యొక్క విధానాల మీద స్టడీ చేసుకుని వస్తే గురు రాహు నక్షత్ర పరివర్తన, గురు నక్షత్రాల రాహు, రాహు నక్షత్రాల గురువు ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని శోధన చేశాను. నేను డీటెయిల్గా పర్సనల్గా నాకు స్టడీ కోసం చెప్పి కావాలి, ఇది నేను జాతకం కరెక్ట్ చెప్పానో లేదు కాదు, ఈ సూత్రాలు అప్లికేషన్లో ఉన్నాయా లేదా చూడాలని చాలామందిని అడిగాను. వాళ్ళు కూడా నా అదృష్టం బాగుండి ఓపెన్ మైండ్గా చెప్పారు. రాహు నక్షత్రంలో గురువు, గురు నక్షత్రంలో రాహు ఉన్నప్పుడు మానసిక వ్యవస్థ కొంచెం కపటం, దుర్మార్గమైనటువంటి నేచరు, ఎదుర్కొన్న వాళ్ళు వాళ్ళతో వాళ్ళు ఉన్నా కానీ పర్లేదు, కానీ వాళ్ళు మన దగ్గరికి వస్తే వాళ్ళకి హాని కలిగేలాగా మనం ఆలోచించడం, హాని చేస్తారని చెప్పకూడదు, హాని కలిగేలాగా ఆలోచిస్తారు. అలాంటివి అయితే ఇందులే వాడికి తగ్గ శాస్త్రం జరిగింది అంటూ ఉంటారు. అలా అన్న వాళ్ళందరికీ రాహు నక్షత్రంలో గురువు, గురు నక్షత్రంలో రాహు ఉన్నాడని చెప్పట్లా. ఆ రాహు నక్షత్రంలో గురువు, గురు నక్షత్రంలో రాహు ఉంటే మాత్రం ఆ నేచరే వస్తుంది. ఇలాంటివి కొన్ని నేను పర్సనల్గా కేపీ విద్యా వ్యాసంగం అప్పుడు స్టార్ లార్డ్ మీద ఆ నక్షత్ర పరివర్తనలు, ఇట్లా గురు రాహులు కలవడం, శుక్ర రాహులు కలవడం, ఇవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ వచ్చే కారణం ఏంటంటే నేను ఆ కారణాన్ని కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు దాన్ని విశదీకరిస్తాను. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్వస్తి.